హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను పాలకూర ఉల్లికారం చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్ తీసేసుకున్నాను. అందులో ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, పసుపు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అంతే, ఇంకేం వేయలేదు. ఇప్పుడు నేను ఉప్పు వేసేస్తాను తగినంత. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను నేను, తగినంత ఉప్పు వేసుకోండి. ఎందుకంటే నేను తీసుకున్నది తక్కువ క్వాంటిటీ, పాలకూర తక్కువ కాబట్టి చూసుకుని వేసుకోండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతుంది పాలకూరకి, అందుకని చూసుకుని వేసుకోండి. అలాగే కారం వేసేస్తాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను. ఒక పెద్ద మీడియం సైజు మన ఉల్లిపాయ తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పసుపు ఇది. సో ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసేసి దీన్ని నేను గ్రైండ్ చేసేసుకుంటాను. ఇది ఉల్లికారం పేస్ట్. ఇంకా ఎండుమిరపకాయలు అలాంటివి ఏం వేయక్కర్లేదు. ఈ ఎండుకారంతోనే మనం ఈ పేస్ట్ చేసి పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం కూర చేసేసుకుందామండి. నేను పాలకూర అయితే తరిగి పెట్టుకున్నాను, ఇంకా ఉల్లిపాయలు తరిగి సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు ఆల్రెడీ మనం ఉల్లికారంలో వేసాం వెల్లుల్లిపాయలని, అయినా సరే ఇప్పుడు కొన్ని వేసినాను. అలాగే పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువ, అంటే నేను కూర తక్కువ తీసుకున్నాను కాబట్టి నేను తక్కువ వేసినాను. మీరు ఎక్కువ కూర చేసుకుంటారు కదా, అప్పుడు ఎక్కువ వేసుకోండి. అంటే మన కూరని తగ్గట్టు ఉండాలి. ఆ కూర ఎక్కువ వేసేసుకున్నా కూడా పప్పుల్లా ఉంటుంది కదా, అందుకు నేను చెప్తున్నాను. మీరు ఎక్కువ కూర తీసుకుంటారు కాబట్టి ఎక్కువ వేసుకోండి. తక్కువ కూర ఉందనుకోండి తక్కువే తీసుకోండి. నేను తక్కువ కూర కాబట్టి నేను ఇంత సరిపోతుంది. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసాను. ఇది బాగా ఒక్కసారి వేగాలండి. మంచి వాసన వస్తుంది. ఆల్రెడీ ఉల్లికారంలో నేను చెప్పాను కదా, జీలకర్ర వేసాను, పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొంచెం చింతపండు వేసేసి నేను గ్రైండ్ చేసేసాను. మంచిగా కారం వేసేసి అందులోనే ఉప్పు వేసేసాను తగినంత. ఇప్పుడు ఇంకా కూరలో కూడా మనం వేయాల్సిన అవసరం లేదు, మనం ఆ పేస్ట్లోనే ఉంది కాబట్టి. ఎందుకంటే పాలకూర చాలా తక్కువ తీసుకుంటుంది ఉప్పుని. ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి అది ఉప్పు కషమైపోతుంది కూర, అందుకని చెప్తున్నాను. చూసుకుని వేసుకోండి, అందరికీ తెలుసు, బట్ ఆల్సో నేను చెప్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. ఇది బాగా వేగిపోయాయి కదండి. ఇది మన పోపు దినుసులన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. వేసుకుని ఇలాగా ఒకసారి వేయించేసేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఒకసారి ఇంగు వేసుకుందామండి. ఇంగు కొంచెం వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. మరీ ఎక్కువ వేసుకోమనలేదు, నేను కొంచెం వేసుకోమన్నాను. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడే మంచి కమ్మటి వాసన వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఆ వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆ వేగిన మినపప్పు, శనగపప్పుతో సూపర్ వస్తుంది. ఇప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు చూసారు కదా, నేను వెజిటబుల్ కట్టర్తో నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను. లేదండి మాకు పెద్దగా పొడుగ్గా తరుక్కుంటా అన్నవాళ్ళు అలాగా కూడా తరుక్కోవచ్చు. నాకు ఇలా ఉంటే బాగుంటుంది. కూర కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, కలిసి కూడా వస్తుంది. అది నేను చెప్పేది. సో ఇలాగ పూర్తిగా వేయించేసుకోవాలి. తగినంత నూనె ముందరే వేసి పెట్టేసుకుంటే అసలు ప్రాబ్లం ఉండదు. ఇది మాత్రం ఒక్కసారి వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగుందో, అసలు అంత బాగా తరుక్కుంటే అంత బాగుంటుంది అనమాట. చూసారు కదా బాగా వేగిపోయే, ఎంత బాగా వేగాయో చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు. అందుకే సన్నగా తరుక్కోవాలండి, సన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి కారం చేసుకు పెట్టుకున్నాను నేను, రీసెంట్గా నేను మీకు షేర్ చేశాను, అది వేసేసుకుందాం. అది కూడా ఒకసారి ఇలా వేగిపోతే బాగుంటుంది. ఆల్రెడీ అవన్నీ రోస్టెడే, నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి, ఎండుమిరపకాయలు వేసి, వెల్లుల్లిపాయలు వేసి చేసిన రోస్టెడ్ పౌడర్ అండి. అది రీసెంట్గా నేను షేర్ చేశాను కాబట్టి చూసేసుకోండి. అదొక స్పూన్ వేసేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం దీనికి ఎంత పడుతుందో అంతే వేసుకోండి. నాది ఎక్కువైంది, నేను చేసేసరికి ఎక్కువైంది. సో అంతా నేను వేసుకోను, నేను దీనికి ఎంత పడుతుందో అంతే వేసుకుంటాను. ఎందుకంటే ఆకుకూర తక్కువ ఉంది కాబట్టి. ఎక్కువ వేసేసుకుంటే బాగోదు, అది కూడా మళ్ళీ మొత్తం ఉల్లికారంగానే అనిపిస్తుంది. ఆకుకూర ఉంటూ ఆ ఉల్లికారం అనేది మనకి తెలియాలన్నమాట. సో మనకి తెలిసిపోతూ ఉంటుందండి. మనకి కూర చేస్తున్నప్పుడే మనకి ఇంకొంచెం పడుతుందా పట్టదా ఇవన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి. ఆ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసి చేసాం కదా, జీలకర్ర వేసి మనం గ్రైండ్ చేసామేమో, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకొంచెం వేసుకుంటానండి, పడుతున్నట్టే అనిపిస్తుంది. అండ్ కొంచెం చింతపండు కూడా వేసాం కదా, సూపర్ బన్ మీ సూపర్. నేను ఇంకొంచెం దాచేసాను, మొత్తం పడలేదండి, నిజం చెప్తున్నాను. ఇదిగో ఇదంతా పడలేదు, నేను వేయలేదు. ఇంకా వేయకుండా ఈ పచ్చివాసన పోయే వరకు ఒకసారి వేయించుకోవాలి.
ఒక్కసారి పచ్చివాసన పోయాక అప్పుడు మనం పాలకూర వేద్దామండి. 1 నిమిషం అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నూనె అంతా వదిలేస్తుంది, పచ్చివాసన కూడా పోయింది, బాగా దగ్గరగా వచ్చేసింది. ఈ టైంలోనే మనం గుత్తి వంకాయకి చేసుకున్న పౌడర్, గన్ పౌడర్ అంటారు కదా, అది వేసేస్తాను. అది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, కూర కూడా బాగుంటుంది కదా. సో అది కూడా వేసేస్తున్నాను. పాలకూర ఉల్లికారం సూపర్బ్ ఉంటుంది, నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఆకుకూర వేసేస్తానండి. పాలకూరని కూడా నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను. సో అది ఇలా వేసేసుకోవాలి, మన దగ్గర ఉన్నదంతా వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఆ మసాలాలో ఈ పాలకూర అంతా వెళ్ళిపోవాలండి. మనం ఉల్లిపాయలు అన్నీ వేసాం, అల్లం మన పేస్ట్ వేసాం, వెల్లుల్లి కారం వేసాం, అదంతా మంచిగా ఇందులోకి వెళ్ళిపోవాలి. చూసారు కదండి, మంచి కలర్ వస్తుంది, ఆ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఆ పేస్ట్లో వాటర్ ఉండిపోతుంది కదా, అది కొంచెం వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ అక్కర్లేదు, ఇది కొంచెం మగ్గడానికి అనమాట. ఇలా అనుకుని ఇలా వదిలేయాలి. దీన్ని ఒక 2-3 విడతలు వదిలేస్తే మంచిగా అయిపోతుందండి. కూర మాత్రం దగ్గరికి వచ్చేస్తుంది, మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. సో ఇలా వదిలేద్దామండి. ఒక 2-3 విడతల తర్వాత సిమ్లో పెట్టుకుని వదిలేసేయండి. ఒక 2-3 విడతల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, కూర ఎంత టెంప్టింగ్గా ఉందో. చూసారు కదా, ఇలా మీకు చూపిస్తున్నాను, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. అలా కూర దగ్గరగా వచ్చేసిందండి, చక్కగా నూనె కూడా వదిలేసింది. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది, ఎంత బాగుంటుందో. చపాతీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుంది. చూసారు కదా, మనం వేసినవన్నీ ఎంత అలా తరుక్కుంటేనే బాగుంటుంది. అందుకే నేను చెప్పాను, అలా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పాలకూర వేసుకుంటేనే దీనికి అట్రాక్టివ్, అలాగే టేస్ట్ కూడాను. సో ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసుకుందామండి. అంతే, అయిపోయిందండి. దింపేసుకోవచ్చు, మనం హ్యాపీగా దింపేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు పాలక్ పన్నీర్ చేసుకుంటాం, పాలకూర పప్పు వేసుకుంటాం, లేదా జస్ట్ పాలకూర ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసేసుకుంటాం. అలా కాకుండా మీరు వెల్లుల్లి కారం కూడా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా, ఎంత బాగుంటుందో నేను ఇంకా చెప్పలేను. ఇది మళ్ళీ వచ్చింది నాకు ఆ డైలాగ్. సో అంత నిజంగా అంత బాగుంటుందండి. వెల్లుల్లి కారం ఎలా చేయాలో నేను మీకు చూపించేశాను కాబట్టి తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.